హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అయ్యప్ప టెంపుల్కి వచ్చాను. ఇక్కడైతే బడి పూజ జరుగుతుందండి. నేను అయ్యప్ప టెంపుల్కి మొక్కుకున్నామని వచ్చాను. మంచి ఇక్కడైతే పూజ అయితే జరుగుతుంది. చూడండి, అయ్యప్ప స్వామి గురించి చెప్తుంటే చాలా మంచిగా అనిపించిందండి. మీరు కూడా వినండి. తండ్రి స్వామిగా ఎన్నో ఒడిదుడుకులు, భయాలు, ఆందోళనలతో ఇరుముడి కట్టుకొని స్వామిని చేరుకున్నప్పుడు ఆ అనుభూతి వేరు. అది ఒక అద్భుతం, అమోఘం. అలాంటి జీవితాన్ని అని ఆయన దీక్ష చేస్తూ 10 మంది అయితే శిష్యులు కూడా ధర్మాన్ని మన వంతు ముందుకు తీసుకెళ్తూ ఈ రోజు వరకు కూడా మన ధర్మం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉందంటే అనేక మంది పెద్దలు వక్తలు చెప్పింది ఏంటంటే అయ్యప్ప స్వామి దీక్ష. ఈ అయ్యప్ప స్వామి దీక్ష బడులు కార్తీక మాసంలో ఎక్కడ చూసినా నల్లని వస్త్రాలతో నుదుట కుంకుమ విభూతి పెట్టి స్వామివారిని ప్రతిపదిస్తూ తిరుగుతూ ఉంటే ఇది కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాము, ఎలా ఉండాలి అనే దానికి ఒక పాట రూపంలో నేను ఉంచుతున్నాను. స్వామి సేవ ఓం శ్రీ హరి ఆనంద రూపుడా